కథాస్రవంతి. చరిత్ర చెప్పిన కథ పాచిపెంట. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఒక కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోనూ, కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. క్రీస్తు శకం 1775. ప్రాచీపురం. ఎటు చూసినా పచ్చదనం. దూరంగా గిరిశిఖరాలు, ఎత్తైన వృక్షాలు ఎన్నో గాలివానలను తట్టుకుని మరీ ఠీవిగా నిలబడి ఎలా జీవించాలో నేర్పుతున్నాయి. పక్షుల కిలకల రావాలు వీణుల విందుగా ఉన్నాయి. నిర్మలమైన ఆకాశం హాయిగొల్పుతోంది. కానీ ఇవేవీ ప్రాచీపుర సంస్థానాధీశుడు వీరప్పరాజు మనసును శాంతపరచలేకపోతున్నాయి. గుండెల్లోని ఆవేశం కళ్లలో జ్వాలలు రగిలిస్తోంది. రాజుగారి వదనంలోని భావాలను చూస్తున్న ఆంతరంగిక పరిజనం మాట్లాడే ధైర్యం లేక చిత్తరువులయ్యారు. ఈ పరిణామం ఎటు తిరిగి ఎటు వెళ్తుందో, ప్రశాంత ప్రాచీపుర సంస్థానమునకు ఎటువంటి ముప్పు తెచ్చిపెడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. గంభీరంగా కూర్చున్న వీరప్పరాజు మనసు తమ పూర్వీకుల బాట వైపు పరుగులు తీసింది. క్రీస్తు శకం 1673. జైపుర సంస్థానం. రాజ్య విస్తరణ కాంక్ష గలవారు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. చుట్టూ ఉన్న ముఖ్యులను గమనిస్తూ ఉపోద్ఘాతం లేకుండా సెలవిచ్చారు జయపుర సంస్థాన ప్రభువులు శ్రీ 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 విశ్వంభరదేవ్. అది దేవువారి ఆంతరంగిక మందిరం. అందరికీ ప్రవేశం లేని ఆ మందిరం ఈ సమావేశం ఎంత ముఖ్యమైన విషయమో తెలియజేస్తోంది. ప్రభువులు ఏదో దీర్ఘాలోచనలో ఉండటం చూసి విషయం ఏమిటో తెలియక సతమతమవసాగారు. పచ్చని మన సీమపై అందరి కళ్ళు పడుతున్నాయి. అదనికోసం గుంటనక్కలు కాచుకుని ఉన్నాయి. విషయం అర్థమై తలలు ఊపారు అందరూ. మరి ఆ గుంటనక్కల భరతం పట్టాలి అంటే ఎలా? సాలోచనగా చూశారు దేవ్. ప్రభువుల అంతరంగం ఏమై ఉంటుందో ఊహించడానికి ప్రయత్నాలు చేశాగారు అందరూ. మన జయపురం 3 వైపులా మనకు రక్షణ అపారం. కానీ దక్షిణం నుంచి ప్రారంభమయ్యే కొండ నుంచి జయపురంనకు దారితీసే గిరి మార్గం అంతా శత్రువుల రాకకు అనుకూలం. చుట్టూ దట్టమైన అరణ్య ప్రాంతం, ఆపై కొండ మార్గం. సరైన రక్షణ ఎలా? ప్రభూ, నాదొక మనవి. ఆ కొండ ప్రాంతంలో పులిని కాపలా పెడితే? అర్ధోక్తిగా ఆగారు దివాన్. శభాష్, మా మదిలోని మాటనే మీరు చెప్పారు. ప్రభువుల గొంతులో ఉత్సాహం. చుట్టూ ఉన్న పరివారం ఆ మాటల అర్థం కాక, ప్రభూ, పులిని కాపలా పెడితే చుట్టూ ఉన్న గ్రామాలకు ప్రమాదం కదా? ధైర్యం చేసి అడిగారు. భళ్ళుని నవ్వారు విశ్వంభరదేవ్. నేను కాపలా పెట్టే పులి జనభక్షకుడు కాదు, రక్షకుడు. పులి ఎవరో కాదు, మన జయపుర సంస్థానానికి అత్యంత విశ్వాసపాత్రుడు మన తమ్మన్న దొర. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. సంతృప్తిగా అంగీకరించారు. స్వాగతం వీరా, సుస్వాగతం. విశ్వంభరదేవ్ తమ సింహాసనం దిగి మరీ ఆహ్వానించారు ఎదురుగా వస్తున్న ఆజానుబాహుణ్ణి చూసి. నడకలో గాంభీర్యం, వదనంలో వినయం, శరీర కదలికల్లో చురుకుతనం చూపరులను కట్టిపడేస్తున్నాయి. సభ అంతటా కరతాళధ్వనులు, సంగీతకారుల వాద్య విలాసం. అతన్ని చూసిన ఉత్సాహం సభలో వెల్లివిరుస్తోంది. తమన్న దొరను ప్రత్యేకంగా పిలిపించారంటే ఏదో పెద్ద కార్యం ఉండి ఉంటుంది. సభికుల్లో ఊహాగానాలు వ్యాపించసాగాయి. తల వంచి వినమ్రంగా నమస్కరించాడు తమ్మన్న దొర. ఎందుకు తనను పిలిపించారో తెలియక మౌనంగా ఒక పక్కన నిలబడుతూ దివాన్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. దివాన్ చిరునవ్వు నవ్వుతూ కళ్లతోనే ప్రభుల వైపు చూపించారు. సభలో ఉన్న అందరికీ ఒక ముఖ్య విషయం తెలియచేస్తున్నాను.
ఖంగున మ్రోగింది దేవువారి స్వరం. సభ అంతటా నిశ్శబ్దం ఒక్కసారిగా అలముకుంది. మన జయపుర సంస్థానానికి దక్షిణ గిరిమార్గం ప్రాంతానికి మన తమ్మన్న దొరను నాయకునిగా నియమిస్తున్నాము. కొండపైన ఉన్న గ్రామాలు, కొండ కింద ఉన్న గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నింటినీ తమ్మన్న దొర పాలన కిందకి తీసుకుని వస్తాము. వింటున్నది కలో నిజం అర్థం కాక శిలలా నిలబడిపోయాడు తమ్మన్న. నవ్వుతూ తమ్మన్నను ఆలింగనం చేసుకుని ఆసనంపై కూర్చుండబెట్టారు దేవ్. మంగళస్వరాల మధ్య తమ్మన్న శిరస్సుపై కిరీటధారణ చేశారు. తమ ప్రభువులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు శరీరం అంతా కంపనలకు గురవుతూ ఉంటే కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. గుండె వేగం హెచ్చింది. చిరుచెమటలు. తమ్మన్న విస్మయుడైపోయాడు. మన జైపురానికి అత్యంత విశ్వాసపాత్రుడైన తమ్మన్న దొర నేటి నుండి దక్షిణ ప్రాంతానికి నాయకునిగా పదవి అధిరోహించిన శుభ సందర్భంలో తమ్మన్నను దక్షిణ కవాట యువరాజా బిరుదుతో సత్కరిస్తున్నాము. చప్పును వంగి విశ్వంభరదేవు పాదాలను ఆశ్రయించాడు తమ్మన్న. నవ్వుతూ అతన్ని పైకి లేవతీసి దగ్గరకు తీసుకున్నారు ప్రభువులు. నా కొన ఊపిరి ఉన్నంత వరకు మన జయపుర రాజ్య క్షేమానికై నేను జీవిస్తాను. నేనే కాదు, నా వారసులందరూ కూడా జయపుర రక్షణకై ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సర్వదా సిద్ధం అని ప్రమాణం చేస్తున్నాను. కరవాలంపై చేతులుంచి గగురుపాటుతో చెప్తున్న తమ్మన్న దొరపై పూలవర్షం కురిపించారు. తమ్మన్న దొర తన పరివారంతో త్యాడలో ఒక కోటను నిర్మించి బలమైన సేనను తయారు చేసుకోసాగాడు. కింద నుండి జయపురానికి దారితీసే కొండ మార్గం అంతటా సైనిక శిబిరాలను ఏర్పాటు చేశాడు. అటవీ మార్గాల్లో నిఘా పెంచాడు. గిరిజనులతో ఎక్కడికెక్కడ స్థానిక సేనను ఏర్పరిచి సైనిక శిక్షణ ఇప్పించాడు. తన బంధువులందరికీ కోట దగ్గరే నివాసాలు ఏర్పరిచి జయపురానికి విధేయులుగా తీర్చిదిద్దాడు. జయపుర శత్రువుల గుండెల్లో భయాలు గూడు కట్టించి ఇటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేని విధంగా తన బిరుదును సార్థకం చేసుకున్నాడు. కాలక్రమేణా తమ్మన్న దొర అనంతరం వారసులు త్యాడ వీడి కొండ దిగువన పచ్చని ప్రశాంతమైన స్థలంలో కోటను నిర్మించారు. ఆలయాలు, స్థిర నివాసాలు దృఢంగా నిర్మించి ప్రాచీపురం అనే నామకరణం చేసి ప్రాచీపురానికి ఖ్యాతిని తెచ్చి జయపుర సంస్థానానికి విశ్వాసులై పాలన సాగించారు. జయపురం పక్కనే ఉన్న విజయనగరం సంస్థానం రోజురోజుకు బలపడసాగింది. విజయరామరాజు వారి మంత్రాంగంతో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సంస్థానాలన్నీ కూడా విజయనగర ఏలుబడిలోనికి వస్తున్న సమయం అది. క్రీస్తు శకం 1769. ఇది చాలా అన్యాయం. కుంభినీ వారి కుటిల రాజకీయం ఇది. ఎంతమాత్రం సమ్మతం కాదు. రుధిర నేత్రాలతో ఆగ్రహ జ్వాలల నడుమ జయపురం రాజా విక్రమదేవు రగిలిపోతున్నారు. అవును రాజా, మన భూభాగానికి చెందిన కాశీపురం, నందపురం, మాడుగుల మనకు చాలా ముఖ్యమైన భూభాగాలు. వాటిని విజయనగరం వారికి సాలుకు 24,000 రూపాయలకు చెల్లింపుపై ధారాదత్తం చేయడం చాలా అన్యాయం. విక్రమదేవుకు నమ్మిన బంటు జగన్నాథ పాత్ర ఆవేదనగా అన్నాడు. దక్కన్ మొఘల్ గవర్నర్ సలాబత్ జంగ్ వారు విజయనగరం వారికి ఎన్నడో మన రాజ్యంపై హక్కులు ఇచ్చినట్లు వారు మద్రాసు ప్రెసిడెన్సీకి లేఖ రాయడం, ఆ నీచులు కుంభినీ వారు తమ ప్రాబల్యం పెంచుకోవడం కొరకు విజయనగరం వారికి మన ముఖ్య పట్టణాలను నేడు ధారాదత్తం చేశారు. రాజా, ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు, ఆలోచన. శాంతవచనాలు పలికాడు పాత్ర. లెస్స పలికిదివి. నీవు నా ప్రతినిధిగా మద్రాసు ప్రెసిడెన్సీకి వెళ్లి ఈ వార్షిక చెల్లింపు మనకు ఆమోదయోగ్యం కాదని, మన భూములపై విజయనగరం వారి పెత్తనం చెల్లదని గట్టిగా చెప్పి వాళ్ళని ఒప్పించి మన భూభాగం మనకే చెందేలా ఉత్తర్వులు తీసుకునిరా. చిత్తం. నేను రేపే ప్రయాణం చేయుదును. నమస్కరించి జగన్నాథ పాత్ర నిష్క్రమించాడు. క్రీస్తు శకం 1775. గత ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చెయ్యగా ఒక్కసారి ఆసనంపై నుండి లేచి పచార్లు చేయసాగారు వీరప్పరాజు. ఆ వార్త మా మదికి తెలిసిన నుండి స్థిమితంగా ఉండలేకపోతున్నాము. వీరప్పరాజా వారి మాటకు అందరూ మరింత ఆందోళన పడ్డారు. దూతగా వెళ్లిన జగన్నాథ పాత్ర విన్నపాన్ని అవహేళన చేసి విజయనగరం వారి పక్షమే వహించారు ఆ కుంభినీ వారు. అందులకు దెబ్బకి దెబ్బ తీయాలని చుట్టుపక్కల ఉన్న అన్ని సంస్థానాలను ఏకం చేశారు మన విక్రమదేవరాజావారు. ఆంతరంగికులు అందరూ ప్రభు నోటి వెంబడి వస్తున్న విషయం తెలిసిందే అయినా మరింత శ్రద్ధగా వినసాగారు. పెద్ద ఎత్తున సైన్య సమీకరణకై ప్రభువులు రాయగఢ్లో ఉండడం చూసిన కుంభినీ కెప్టెన్ రిచర్డ్ మాథ్యూస్ జయపురంపై దాడికి వెళ్లాడు. రాజావారు అందుబాటులో లేకపోతేనే ఉన్న కొద్దిపాటి కాపలా దళాలు, ప్రజలు తీవ్ర ప్రతిఘటన చేశారు.
దొరికిన కుంభిని వారిని మట్టుబెట్టారు. కానీ కుంభిని మర ఆయుధాల ముందు నిలవలేకపోయారు. కుడి చేతితో కళ్ళ చివరలను తుడుచుకున్నారు వీరప్పరాజు. అంతటి మట్టికోట శత్రువుల వశమయ్యింది. కోటను నామరూపాలు లేకుండా నేలమట్టం చేశారు. ఆంతరంగిక మందిరం అంతటా నిశ్శబ్దం. ఇంతటి విధ్వంసానికి మూల కారణమైన విజయనగరం వారిని దెబ్బకి దెబ్బతీయాలి. అప్పుడే మా మదికి శాంతి. కరవాలంపై వీరప్పరాజు చేయి బిగుసుకుంది. ప్రభూ, ఏమిటి కర్తవ్యం? సెలవివ్వండి. అనుచరుల వేడుకోలు. ఆనాటి నుండి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ శుభ సమయం త్వరలో రానున్నది. సర్కార్ నవాబ్ జాఫర్ అలీ ఖాన్ చీకోకోల్పై దండయాత్రకు వస్తున్నారు. అతని వెంట అతి భయంకరమైన మరాఠా ఆశ్విక దళం ఉంది. ఆ దండుతోనే మన పని అన్నాడు వీరప్పరాజు దీర్ఘాలోచనతో. స్వాగతం. అతివీర భయంకర మరాఠా అశ్విక దళానికి స్వాగతం. ముకుళిత హస్తాలతో ఆహ్వానించాడు వీరప్పరాజు. బలిసిన గుర్రాలపై భుజబలంతో కళకళలాడుతూ ఎంతటి సాహసమైన తృణప్రాయం అనేలా ఉన్న దండుని చూస్తూ సంతృప్తిగా స్వాగతం పలికాడు. మమ్మల్ని మార్గమధ్యంలో విడిది చేయించడానికి కారణం, మీరు విజయనగరం రాజ్యంపై కాస్త కోపంగా ఉన్నారని తెలుసు. ఆ రాజ్యంపై మీరు చేసే దాడికి నా వంతు ఉడుత సాయం చేయగలవాడను. వినయం వీరప్ప స్వరంలో. తమరు మాకెందుకు సహాయం చేస్తున్నారో? వ్యంగ్యం తుంగి చూసింది. శత్రువు మనకు మిత్రుడు కదా. విజయనగరం వాళ్ళు మాకు శత్రువులు. వారికి శత్రువులైన తమరు మాకు ఆప్తులు, మిత్రులు కదా. ఇరుగు పొరుగు రాజ్యాలైనా మీరు స్నేహంగా ఉంటారని మేము భావించాం. ఇరుగు పొరుగు అవడమే మా కలహాలకు కారణం. సరిహద్దుల సమస్య ఎప్పుడూ ఉండనే ఉంది. దానికి తోడు మా ప్రభువు, మా వంశానికి దారి చూపిన జైపురం ప్రభువులు విజయనగరం వారి కారణంగా నిరంతరం ఇబ్బందులకు లోనవుతున్నారు. కుంభిని వారితో చేరి మా జైపురం కోటను సర్వనాశనం చేయించారు. ఆవేశంతో ముక్కుపుటాలు వెడల్పోసాగాయి. మా జైపుర సంస్థానానికి చెందిన భూభాగాలను తమవిగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఆ దుర్మార్గ కుంభిని వారి వద్ద నుండి. రౌద్ర నేత్రాల వీరప్పరాజును ఓరకంటితో చూస్తూ, శాంతించండి రాజా, చెప్పండి, విజయనగర ముట్టడికి మీరు అందించే సహాయం. మీరు ఎంతో శ్రమకు లోనై చుట్టూ తిరిగి విజయనగర సంస్థాన గ్రామ హద్దులు దాటాలి. కానీ మా ప్రాచీపురం నుండి విజయనగరం వెళ్ళుటకు బయటి వారికి తెలియని అనువైన మార్గం కలదు. అటవీ మార్గం. అడ్డు వచ్చేవారుండరు. తమ ఆశ్విక దళం సులభంగా విజయనగరంపై విరుచుకుపడవచ్చు. సంతోషం వీరప్పలో. అలా ప్రాచీపురం చూపిన మార్గంలో పయనించిన మరాఠా ఆశ్విక దళం విజయనగర సరిహద్దు గ్రామాలను దోచుకున్నాయి. విజయనగర సంస్థానాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. శ్రీ 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 విజయరామరాజ ప్రభువులకు జయము జయము. మా శ్రవణాలకు చేరి మా మదికి ఎంతో బాధ కలిగించిన విషయమే కదా తమరు చెప్పబోయేది. కంపిస్తున్న స్వరంతో పలికారు విజయనగర సంస్థాన ప్రభువులు శ్రీ 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 విజయరామరాజు. అంగీకారంగా తలదించి నిలబడ్డాడు వార్తాహరుడు. చుట్టూ ఉన్న పరిజనాన్ని విషాదవదనంతో తిలకిస్తూ గ్రామ ప్రజల ఆక్రందనలు, చావుభయంతో చేసిన దీన ఆర్తనాదాలు మా చెవుల్లో ఇంకా మారుమ్రోగుతున్నాయి. ఆస్తులు కోల్పోయి ఆరుగాలం కష్టపడిన పంట దోపిడీదారులు పాలవడం నిజంగా ఎంత కష్టం. పండిన పంట నిలువున తిండి గింజలు కూడా కోల్పోవడం వలన ఆకలి ప్రబలి తిరుగుబాటుకు దారితీస్తుంది. ఇదే ఆ దోపిడీదారుల రహస్య ప్రణాళిక. ప్రభూ, ఇంతటి విధ్వంసానికి కారణం ప్రాచీపుర వీరప్పరాజు. పళ్ళు పటపటలాడాయి. మరాఠా దళం ఇప్పుడు తిరుగుముఖం పట్టింది. వాళ్ల నిష్క్రమణ అనంతరం వెళ్లి వీరప్పరాజును బంధించి సజీవంగా మా ముంగిట నిలపండి. ఈ క్రతువులో ఎవరడ్డు వచ్చినా నిర్దయగా. ప్రభువుల అర్ధోక్తి అవగతమైన పరివారం తలలూపాయి. ఓరి పాపాత్ముడా, నువ్వు చేసిన అపరాధం గురించి చెప్పుకోవలసింది ఏమైనా ఉందా? విజయనగర సభలో చేతులు వెనక్కి విరిచి బంధించబడి నిలబడి ఉన్న వీరప్పరాజుని అడిగాడు దివాన్. సమాధానం చెప్పకుండా ఎటో చూస్తూ నిలబడ్డ వీరప్పను చూస్తూనే ఆగ్రహజ్వాలా పీడితులై, ఈ పొగరబోతుని యావజ్జీవం బందిఖానాలో బంధించండి తీర్పు చెప్పారు విజయరామరాజు ప్రభువులు. విజయనగర కోటలోనే బంధించారు ప్రాచీపుర సంస్థాన ప్రభువులు వీరప్పరాజును. తనకు పడ్డ శిక్షను సంతోషంగా అనుభవిస్తూ క్రీస్తుశకం 1789లో ప్రాణం విడిచారు. ఉపసంహారం. వీరప్పరాజు మరణం తర్వాత అతని కుమారుడు మల్లప్పరాజును సామంతునిగా నియమించింది కుంభిని. అతని అనంతరం వారసులు పాలన చేశారు. కానీ వారసుల అసమర్థ నిర్వహణ ఫలితంగా అత్యంత దివాలా తీసిన సంస్థానం అన్న అపఖ్యాతిని మూటకట్టుకుంది ప్రాచీపురం. అనేకుల చేతులు మారి చివరకు క్రీస్తుశకం 1908లో జైపూర్
రాజా విక్రమదేవ్ 6 లక్షల రూపాయలు కొనుగోలు చేసి తిరిగి జైపురం సంస్థానం అధీనంలోనికి ప్రాచీపురాన్ని తీసుకుని వచ్చాడు. అంతటి చరిత్ర కలిగిన ప్రాచీపురం నామపరిణామం చెంది పాచిపెంటగా స్థిరపడి ఒకప్పటి విజయనగరం జిల్లా, ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక చిన్న మండల కేంద్రంగా ఉంది. ఒడిశా జైపూర్కు పాచిపెంట హద్దు నుండి ఘాట్ మార్గం ఈనాటికి ఉంది. ఇప్పుడు అదే ప్రధాన రహదారి కూడా. మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ పాచిపెంట విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. 7702455559. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి